మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో యేసు ప్రభువారు ఇలా తెలియజేశారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని. ప్రియులారా, ప్రేయర్ అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం లేని వారు ఏదో ఒక రకమైనటువంటి శోధనలో పడిపోతారు. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధా అని యేసుప్రభు యొక్క శిష్యుడు ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు. ప్రభువుతో ఉన్నారు, మహా అద్భుతాలు కల్లారా చూశారు. కానీ అతను ఎక్కడా ప్రార్థన చేసినట్లు, ప్రార్థనాపరుడుగా ఉన్నట్లు ఇస్కరియోతు యోధా గురించి రాయబడలేదు. అందువల్ల అతను ధనాపేక్ష అనేటువంటి శోధనలో పడేసి యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు పట్టించాడు, అమ్మివేశాడు శాస్త్రులు, పరిశీలనే వారికి. బైబిల్ గ్రంథంలో సౌలు అనేటువంటి రాజు, మొదటి రాజు, ఇజ్రాయేలులకు మొదటి రాజు సౌలు అనే రాజు కనపడతాడు. ఆయన కూడా ఎక్కడ ఎప్పుడు ప్రార్థన చేసినట్టు కనపడ్డు. సమూయేలు భక్తుని ప్రార్థన మీద ఆధారపడతాడు. ఆయన కూడా ఒక గర్వం, దేవుని మాట వినకపోవడం, మూర్ఖత్వం, అవిధేయత అనేటువంటి శోధనలో పడిపోతాడు. తన ఆశీర్వాదాన్ని, ఆత్మీయతను, అధికారాన్ని, ఆయుష్ని పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన లేమి ఎవరైతే ప్రార్థనలో నిలకడగా ఉండలేరో, మెలకువగా ఉండలేరో, వారు ఏదో ఒక శోధనలో పడిపోతారని ప్రభు చెప్పాడు. శాంసన్ అనేటువంటి వ్యక్తి, సంసోను అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన కూడా ఎక్కడ ప్రార్థన చేసినట్టు కనపడడు. లాస్ట్కి చనిపోయే ముందు ప్రార్థన చేస్తాడు. ఆయన స్త్రీ శోధనలో పడిపోయాడు. ఆయన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ఆయుష్ను పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన కూడా చెడిపోయాడు, పాడైపోయాడు. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రార్థన లోటు కలిగిన వారు, ప్రార్థన చేయని వారు భక్తులుగా నిలవలేకపోయారు. ఎవరైనా భక్తులుగా నిలిచిన వారు బైబిల్లో కనబడుతున్నారంటే వారు వారి పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ వారి ప్రార్థన జీవితాన్ని కూడా కొనసాగించారు. గాడ్ బ్లెస్ యూ.